అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జిఎస్ విలేజ్ వ్లాగ్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని చాప్ కట్టర్ అంటారు. అంటే ఆవులకి గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడితే అవి మంచిగా తింటాయి అన్నమాట. అవి పెట్టడం వల్ల పాల ఉత్పత్తి అనేది మనకి చాలా మంచిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలి, ఎలా మనం వాడాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కంప్లీట్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమీ లేదండి, ఇక్కడ ఆల్రెడీ మేము ఫిట్టింగ్ చేసే ఉంది కాబట్టి మేము డైరెక్ట్ గడ్డి పెట్టేది మాత్రమే చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఫిట్టింగ్ కోసం వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే గడ్డిని ఎలా పెట్టాలంటే బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలండి. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టినా కూడా మధ్యలో ఏమైనా తట్టినట్టు అనిపిస్తే అక్కడ మనకు స్క్రూ ఉంటుంది అనమాట, అది మళ్ళీ రివర్స్ పంపిస్తుంది మనకి. అక్కడ గడ్డిని వెనక నుంచి పెడితే మంచిగా డైరెక్ట్ అందులో పోయి చిన్నగా ముక్కల్లాగా మనకు బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్. గడ్డి బ్యాక్ సైడ్ నుంచి పెడితే చిన్నగా చాప్ అయి వస్తుంది. ఇలా చూపిస్తున్నాను కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా మిక్చర్ లాగా అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఆవులకు పెట్టేయడమే. ఇలా పెట్టడం వల్ల ఆవుల పాల ఉత్పత్తి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాటికి డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా జరిగి పాలు అనేది ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులోనే మనం బెల్లం కూడా యాడ్ చేసి ఇవ్వచ్చండి. ఎందుకంటే అట్లా ఇవ్వడం వల్ల వాటికి టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా తీసుకుంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ మేము టబ్బులో తీసుకెళ్ళి పెడతాం. ఎట్లా తింటాయో చూడండి. తల కూడా పైకెత్తకుండా తింటాయండి. ఎందుకంటే డైరెక్ట్ గడ్డి తినడం కంటే ఇట్లా కట్ చేసి పెట్టడం వల్ల వాటికి కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను, అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.